నమస్తే, నేను లక్ష్మణ్. ఢిల్లీ వేదికగా షర్మిలాకి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందజేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా షర్మిలాకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్తుంది. ఏపీలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలంటూ కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున దుమారు అయితే రేస్తుంది. అసలు షర్మిలాకి కాంగ్రెస్ పగ్గాలు ఇస్తున్నారా? ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి కాంగ్రెస్లో ఏదో పెద్ద పెను మార్పులు రాబోతున్నాయి. ఏపీ కాంగ్రెస్లో కర్ణాటక తెలంగాణ విజయం తర్వాత కాంగ్రెస్లో పాగా వేసేందుకు షర్మిలా పేరు తీసుకొచ్చి షర్మిలాని అక్కడ అధ్యక్షురాలుగా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగం చేయబోతున్నారని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారుతో ఈ 2 రోజులు ఇంకా ఎక్కువగా అదే అంశాన్ని తెరపై తీసుకొస్తున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కాకపోతే నాకు తెలిసిన ఇది ఏంటంటే షర్మిలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారు అని నేనైతే అనుకోవటం లేదు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకు అంటే తెలంగాణలో మీరు బాగా దగ్గర నుంచి గమనించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోటి ఎన్నికల పొత్తు పెట్టుకోవాలి, సీట్ల సర్దుబాటు చేసుకోవాలి అని షర్మిల అనుకున్నది. ఓకే. డీకే శివకుమార్ అంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కలిసినప్పుడు ఇదే ప్రపోజల్ పెడితే షర్మిల పెట్టిన ప్రపోజల్ని డీకే శివకుమార్ అధిష్టాన వర్గానికి చెప్తే అప్పట్లో కాంగ్రెస్కి ఇంత ఊపు లేదు అని చెప్పి అనుకొని షర్మిలతోటి టైఅప్ పెట్టుకుందాము అని చెప్పి కొంతమంది ప్రతిపాదించిన తర్వాత అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశాడు అంటే ఆంధ్ర పార్టీతోటి టైఅప్ పెట్టుకోవటం కాంగ్రెస్కి నష్టం చేకూరుస్తుంది. ఆంధ్ర మూలాలున్న షర్మిల తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకున్నా కానీ ఆంధ్ర మూలాలున్న వ్యక్తి కాబట్టి ఇది కాంగ్రెస్కి నష్టం చేకూరుస్తుంది అని ఖచ్చితంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. దాంతో అది అక్కడితోటి ఆగిపోయిన తర్వాత మళ్ళీ కేసు డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు డీకే శివకుమార్ ఏం చెప్పాడు అంటే అంటే సీట్ల సర్దుబాటు వీలు కాదు, నువ్వు పార్టీని విలీనం చేయని ప్రపోజల్ పెట్టాడు. తర్జన భర్జన తర్వాత షర్మిల అందుకు కూడా ఒప్పుకున్న తర్వాత నువ్వు విలీనం చేసినా కానీ అదే పరిస్థితి ఉంటుంది, కేసీఆర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని రేవంత్ రెడ్డి మళ్ళీ అడ్డం కొట్టాడు. అప్పుడు అధిష్టానం ఏం చెప్పింది అంటే ఇట్లా మనం తడతడకి ఆమెను పిలిచి మాట్లాడటం ఇదంతా కూడా కరెక్ట్ కాదు, మరి ఏదన్నా సొల్యూషన్స్ చెప్పు అంటే రేవంత్ రెడ్డి కొన్ని సూత్రాలు ప్రతిపాదించాడు. ఓకే. ఆ సూత్రాలని అధిష్టాన వర్గం దాన్ని మాడిఫై చేసి షర్మిల ముందు ఉంచింది. అది ఏంటి అంటే జనరల్ సెక్రటరీ పోస్టు షర్మిలకి ఇచ్చేలాగా, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం బాధ్యతలు అప్పగిస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళి పనిచేసేలాగా అని కాంగ్రెస్ పార్టీ షరతులు పెట్టింది. లేదు నాకు ఇన్ని సీట్లు కావాలి, నేను పార్టీని విలీనం చేస్తాను, ఖమ్మంలో 5 సీట్లు, తెలంగాణ మొత్తంలో 5 సీట్లు, మొత్తం 10 సీట్లు నాకు కావాలని షర్మిల పెట్టింది. చివరికి ఏమైంది అంటే ఇట్లా షరతులు పెట్టి మా దగ్గర చేరిన వాళ్ళు ఇప్పటివరకు లేరు, మేము నీ షరతులకు ఒప్పుకోవటం లేదు అని చెప్పారు. అప్పటి నుంచి ఏంటి అంటే ఇంకా షర్మిల భవిష్యత్తు తెలంగాణలో ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీకి నేను బేషరతుగా మద్దతు ఇస్తున్నానని చెప్పింది కానీ ప్రచారం చేయలేదు, ఆమె మద్దతు ఎవరు తీసుకోలేదు, ఆమె ఊసే లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో షీ బికేమ్ జీరో ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అమ్మాయికి ఉన్నది ఒకటే ఆప్షన్, కాంగ్రెస్ పార్టీలో చేరటం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు షరతు పెట్టింది కదా, ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పనిచేయాలి అన్న ఒక షరతు ఉంది కాబట్టి ఆ షరతుకు లోబడి నేను పనిచేస్తాను అని ఈమెదో రాయబారం పంపిస్తున్నది. ఓకే. కానీ ఈ రాయబారం విషయం ఆంధ్రప్రదేశ్లో ఏ కాంగ్రెస్ నాయకుడికి తెలియదు, ఎవరికి కూడా వాళ్ళతో డిస్కస్ చేయలేదు. లక్ష్మణ్ గారు ఎప్పుడైనా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతోటి మాట్లాడకుండా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించకుండా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా అయితే ప్రధాన పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి షర్మిలాకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారని చెప్పి. అంటే నిప్పులేందే పొగ రాదు కదా అన్న సందేహాలు కూడా చాలా తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చింది ఏ బేసిస్ మీద వచ్చిందో మనకు తెలియదు.
వాస్తవంగా ఏం జరుగుతున్నది అనేదే నేను మీకు చెప్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వచ్చింది అంతా తప్పు అని నేను చెప్పను. సోషల్ మీడియాలో వచ్చింది కరెక్ట్ కూడా కావచ్చు. కానీ ప్రాబబిలిటీస్ చూసుకుంటే స్థానిక నాయకులకి అంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి కమిటీకి చెప్పకుండా పిసిసి అధ్యక్షుడికి కానీ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్కి కానీ మిగిలిన కమిటీకి కానీ అక్కడున్న ఇంపార్టెంట్ నాయకులకు కానీ వీళ్ళందరికీ చెప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోదు. ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో అట్లా జరిగేది. సోనియా గాంధీ టైం నుంచి కూడా స్థానిక నాయకులకి చెప్పకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవటం లేదు. రాహుల్ గాంధీ హయాంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామం. ఈ పరిణామ క్రమంలో నేను చెబుతున్నది ఏంటి అంటే ఇంకా రాష్ట్ర నాయకులకి ఎటువంటి సమాచారం రాలేదు. అందువల్ల షర్మిలని కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం అనేది సాధ్యం కాకపోవచ్చు అనేదే నా రీడింగ్. అయితే అసలు ఇప్పుడు ఎందుకు షర్మిలానే ఇంట్రెస్ట్గా ఉందా? మరి గతంలో ఒప్పుకోని షర్మిలా ఇప్పుడు పాత కండిషన్స్కి ఒప్పుకొని ఎందుకు కాంగ్రెస్ పగ్గాలు ఏపీలో చేపడటానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక సంకేతం అయితే ఎందుకు ఇస్తుందని మనం అనుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ ఏదో ఒక 4-5 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్లో మంత్రి పదవి తీసుకుందామని ఏదో ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ పారలేదు. పార్టీ జీరో అయిపోయింది. తెలంగాణలో ఇంకా షర్మిలకి ఫ్యూచర్ లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినట్టే, దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినట్టే. ఆమె కేడరు లేదు. ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్ని కూడగొట్టడం ఇవన్నీ జరిగే పనులు కాదు. అందువల్ల ఆ అమ్మాయికి తెలంగాణలో జీరో అయిపోయింది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుని ఎక్కడొక్కడ పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే వేదిక ఆంధ్రప్రదేశ్. ఇది కాంగ్రెస్ ఛాయిస్ కాదు అనేది నా ఉద్దేశం. ఇది షర్మిల ఛాయిస్. షర్మిల ఛాయిస్ని కాంగ్రెస్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే, నేనే చెప్పాను కదా గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు జనరల్ సెక్రటరీ ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఆ పోస్ట్ ఇస్తారా? నా అంచనా ప్రకారం అంత పెద్ద పోస్టు ఇవ్వకపోవచ్చు. నువ్వు సాధారణ కార్యకర్తలాగా చేరతాను అంటే చేరమ్మా అనొచ్చు. దానికి షర్మిల ఒప్పుకుంటుందా? పిసిసి ప్రెసిడెంట్ పక్కన పెట్టండి. కొత్తగా చేరిన వాళ్ళకి పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి విషయంలోనే జరిగింది. అవును, దేశం మొత్తంలో ఎక్కడా జరగల. కాంగ్రెస్ పార్టీ అటువంటి అడహాక నిర్ణయాలు తీసుకోదు. ఇప్పుడు షర్మిల విషయంలో తీసుకెళ్ళి అంటే నిన్నటి వరకు తెలంగాణలో పార్టీని నడిపిన వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసికి అధ్యక్షురాలని చేసేంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఓకే, ఈ రీజన్స్ తోటి నేను ఆ కంక్లూజన్ చెప్తున్నాను. సాధారణ కార్యకర్తగా చేరితే నీకు భవిష్యత్తులో నీకు ఏదన్నా పదవి ఇస్తాము అని ఏదన్నా హామీ ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేరేసి నీకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తాము, నువ్వే కాంగ్రెస్ని లీడ్ చేయి అనే అంత సీన్ ఉండదు. అయితే మనకి రాష్ట్ర విభజన తర్వాత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో ఇప్పుడు బలంగా ఇప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలంటే ఒక రేవంత్ రెడ్డి స్థాయిలో ఒక వాయిస్ కావాలి ఏపీకి. ఈ టర్మ్లో ఇప్పుడు షర్మిల ప్రత్యామ్నాయంగా ఉండవచ్చా? నేను అదే పాయింట్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏ రోజునా కూడా వ్యక్తి ఆధారిత రాజకీయాలు నడపదు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల వస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనుకుంటే వాళ్ళు బతకపోయినా పర్లేదు, షర్మిల వద్దు అంటారు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ అట్లా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగాడు, అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు. అసలు కాంగ్రెస్ పార్టీని అసలు గెలవదు అనుకున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు. కేసీఆర్ లాంటి జైంట్ని కొట్టి అవతల పడేశాడు. ఇన్ని చేసినా కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రాసెస్ ఫాలో అయింది తప్ప రేవంత్ రెడ్డికి బ్లాంక్ చెక్ రాసివ్వలేదు.
అంటే దాని అర్థం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం డెమోక్రటిక్ సెటప్నే ఫాలో అవుతుంది. రేవంత్ రెడ్డి గెలిపించాడు కదా అని గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండా ఆయన్ని ముఖ్యమంత్రిని చేయలేదు. స్టెప్ తీసుకోలేదు. అవును, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక లక్షణం. అందుకని నేను చెప్తున్నది ఏంటంటే షర్మిలని అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా చేయటం అనేది ఇంపాసిబుల్, జరగని పని. పార్టీలో ఏదైనా ముఖ్యమైన పోస్ట్ ఇవ్వటం అనేది కూడా ఈ దశలో జరగదు. ఎందుకంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టిన నాయకురాలిగా ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వస్తే తప్ప నిర్ణయం తీసుకోలేదు. ఇవన్నీ జరగటానికి చాలా సమయం పడుతుంది. అంతే తప్ప రాజశేఖర రెడ్డి కూతురు ఆమె వస్తే ఏపీలో కాంగ్రెస్ బతుకుతుంది అన్న ఆలోచనలు, అన్న లెక్కలు కాంగ్రెస్ పార్టీ వేసుకోదు. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో అనేక లెక్కలు, అనేక సమీకరణాల నేపథ్యం, కొన్ని సిద్ధాంతాలను అనుసరించి అక్కడున్న పీసీసీ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళని చర్చించకుండా షర్మిలాకి పట్టం కట్టరు, కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పరు అనేది చాలా క్లారిటీగా మనకు విశ్లేషణ అందుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.